సికింద్రాబాద్ కంటోన్మెంట్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే సాయన్ అంత్యక్రియలు వెస్ట్ మారేడుపల్లిలో హిందూ శ్మశాన వాటికలో ఇవాళ నిర్వహించారు. గత కొంతకాలంగా గుండె కిడ్నీ సమస్యలతో బాధపడుతున్న ఆయన ఆసుపత్రిలో చికిత్స పొందుతూ తుది శ్వాస విడిచారు. 1951 మార్చి 5న సాయన్న హైదరాబాద్ చికటపల్లిలో జన్మించారు. ఇప్పటి వరకు ఆయన 5 సార్లు చేశారు. సాయన్న ఇంటికి చేరుకుని పార్థవదేహం వద్ద నివాళులర్పించారు. సాయన్న కుటుంబ సభ్యులను పరామర్శించారు. వివిధ పదవుల ద్వారా సాయన్న చేసిన ప్రజాసేవ చిరస్మరణీయమని కేసీఆర్ కొనియాడారు. 5 సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన సాయన్న అరుదైన ఘనత సాధించారని తెలిపారు. సాయన్న కుటుంబ సభ్యులకు సీఎం తన ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. అలాగే టీడీపీ అధినేత చంద్రబాబు, టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డితో పాటు పలువురు నాయకులు సంతాపాన్ని తెలియజేశారు. అంత్యక్రియలు వెస్ట్ మారేడుపల్లిలోని హిందూ శ్మశాన వాటికలో ఇవాళ నిర్వహించనున్నారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి చందు అందిస్తారు. చందు. రాజేంద్ర, కొద్దిసేపటి క్రితమే ఎమ్మెల్యే సాయన్న పార్థివ దేహాన్ని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయానికి తీసుకొని వచ్చారు. క్యాంపు కార్యాలయం వద్ద ఇప్పటికే చాలా మంది బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు, మంత్రులు అంతా కూడా వచ్చి నివాళులు అర్పిస్తారు. మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్, అదేవిధంగా ఎమ్మెల్సీ కడియం శ్రీహరితో పాటు ఎమ్మెల్యేలు వివేకానంద, పలువురు నేతలంతా కూడా ఇక్కడికి చేరుకున్నారు. వాళ్ళంతా కూడా పార్థివ దేహానికి నివాళులు అర్పించారు. పెద్ద భారీ సంఖ్యలో కూడా బీఆర్ఎస్ పార్టీ సంబంధించిన కార్యకర్తలంతా కూడా చేరుకున్నారు. వాళ్ళంతా ఆయన పార్థివ దేహానికి నివాళులు అర్పిస్తున్నారు. చాలా మంది కంటోన్మెంట్ నుంచి 5 సార్లు ఎమ్మెల్యేగా సాయన్న గెలవడంతో ఇక్కడ అందరికీ సుపరిచితులు కావడంతో వాళ్ళంతా కూడా కార్యకర్తలంతా కూడా కన్నీరు మున్నీరు అవుతున్న పరిస్థితి మనకు ఇక్కడ కనిపిస్తూ ఉంది. పెద్ద ఎత్తున కార్యకర్తలు అయితే క్యాంపు కార్యాలయానికి చేరుకున్నారు. ముఖ్యంగా 1994లో ఆయన తెలుగుదేశం పార్టీలో మొదటగా చేరారు. మొదటిసారి ఎమ్మెల్యేగా గెలుపొందారు. 5 పర్యాయాలు కంటోన్మెంట్ నియోజకవర్గం నుంచి ఆయన ఎమ్మెల్యేగా గెలుపొంది ఇక ప్రజాసేవ చేస్తున్న పరిస్థితి మనకు కనిపిస్తూ ఉంది. ముఖ్యంగా ఈ యొక్క ప్రాంతంలో వివాద రహితుడిగా కూడా సాయన్నకు పేరుంది. ఎందుకంటే 119 మంది ఎమ్మెల్యేల్లో ఎక్కడ కూడా ఎప్పుడు కూడా సాయన్న పేరు కానీ ఎక్కడ కాంట్రవర్షియల్ కామెంట్స్ కానీ మనం విన్నటువంటి దాఖలాలు అయితే లేవని చెప్పి కూడా చెప్పవచ్చు. ఎందుకంటే ఈ ప్రాంతంలో దాదాపు 5 సార్లు ఆయన ఎమ్మెల్యే గెలిచారు. మొదటగా బ్యాంకు ఉద్యోగిగా జీవితం ప్రారంభించినటువంటి సాయన్న హైదరాబాద్ హుడా అర్బన్ డెవలప్మెంట్ అథారిటీకి డైరెక్టర్గా కూడా 6 సార్లు పనిచేశారు. తర్వాత 1994లో ఆయన రాజకీయ అరంగేటం తెలుగుదేశం పార్టీలో చేశారు. తెలుగుదేశం పార్టీకి కంటోన్మెంట్ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందిన తర్వాత వరుసగా 3 పర్యాయాలు ఆయన ఎమ్మెల్యేగా గెలిచారు. తర్వాత 2009లో శంకర్రావు చేతిలో స్వల్ప మెజార్టీతో ఓటమి పాలైన 2014 ఎన్నికల్లో మళ్ళీ తెలుగుదేశం పార్టీ నుంచి ఆయన విజయం సాధించారు. తర్వాత 2015లో టీటీడీ బోర్డు మెంబర్గా కూడా ఆయన పనిచేశారు. తర్వాత 2016 రాజకీయ సమీకరణాల నేపథ్యంలో సాయన్న బీఆర్ఎస్ పార్టీలో చేరారు. బీఆర్ఎస్ పార్టీ నుంచి ఆయన గెలుపొందారు. అప్పటి నుంచి కూడా ఆయన నియోజకవర్గాన్ని అంటిపెట్టుకునే మొదటి నుంచి ఉన్నారు. అయితే గత కొంతకాలంగా ఆయన అనారోగ్యంతో బాధపడుతున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ఎందుకంటే నియోజకవర్గానికి సంబంధించి ఇంతకుముందే ఆయనకు షుగర్ వ్యాధి ఉండడంతో కొద్ది కాలు కూడా ఆయన తీసేశారు. తర్వాత షుగర్ లెవెల్స్ పడిపోవడంతో నిన్న యశోద ఆసుపత్రికి ఆయన్ని తీసుకెళ్లారు. ఇందులో షుగర్ ఎఫెక్ట్ అటు కిడ్నీలపై, గుండెపై పడింది. ఈ నేపథ్యంలో నిన్న కన్నుమూశారు. నిన్న సాయన్నను అశోక్నగర్లోని నివాసంలో సీఎం కేసీఆర్ ఆయన పార్థివ దేహానికి నివాళులర్పించారు. మంత్రులు హరీష్ రావు, సత్యవతి రాథోడ్, ప్రశాంత్ రెడ్డితో పాటు పలువురు ప్రజాప్రతినిధులంతా కూడా కాన్స్టిట్యున్సీకి నివాసానికి వచ్చి కూడా ఆయన పార్థివ దేహానికి నివాళులు అర్పించి వెళ్లారు. ముఖ్యంగా చూసినట్టయితే దళిత సామాజిక వర్గానికి చెందినటువంటి సాయన్న చాలా కీలక నేతగా కూడా సిటీలో ఎదిగారు. ముఖ్యంగా అటు మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, అదేవిధంగా సీఎం కేసీఆర్తో కూడా తెలుగుదేశం పార్టీలో కలిసి పనిచేసినటువంటి సాయన్న చాలా కింది స్థాయి నుంచి కూడా పైకి వచ్చినటువంటి వ్యక్తి అని కూడా కార్యకర్తలు చెప్తున్న పరిస్థితి అయితే మనకు కనిపిస్తోంది. మొత్తంగా చూసినట్టయితే సాయన్న అంత్యక్రియలు మధ్యాహ్నం 2 గంటలకు ఈస్ట్ మారేడుపల్లిలోని హిందూ శ్మశాన వాటికలో జరగనున్నాయి. మొత్తంగా ఇప్పటికే కార్యకర్తలు అయితే ఇక్కడికి భారీగా చేరుకున్నారు. వాళ్ళంతా కూడా సాయన్న పార్థివ దేహాన్ని చూసేందుకు కూడా పెద్ద ఎత్తున తరలి వచ్చినటువంటి పరిస్థితి అయితే మనకు కనిపిస్తుంది. ప్రధానంగా చూసినట్టయితే 5 పర్యాయాలు ఎమ్మెల్యేలా గెలిచినప్పటికీ కూడా ఎక్కడ ఎలాంటి వివాదాస్పద కామెంట్స్ కానీ వివాదాస్పదమైన అంశాల జోలికి కానీ
ఆ వెళ్ళని వ్యక్తిగా ఆయన నిలిచారని కూడా ఆ పార్టీకి సంబంధించిన నేతలంతా కూడా చెప్తున్నారు. మొత్తంగా చూసినట్టయితే ఇప్పటికే వాళ్ళ కుటుంబ సభ్యులంతా కూడా చాలా కన్నీరు మున్నీరు అవుతున్న పరిస్థితి మనకు కనిపిస్తోంది. కార్యకర్తలు కూడా చాలా ఆందోళనలో ఉన్నటువంటి పరిస్థితి మనకి ఇక్కడ ప్రధానంగా మనం చూస్తున్నాం. ఇప్పటికే పెద్ద ఎత్తున కార్యకర్తలంతా కూడా క్యాంపు కార్యాలయానికి బారులు తీరి వాళ్ళంతా కూడా ఆయన చివరి చూపులు చూసేందుకు కూడా వస్తున్నటువంటి పరిస్థితి అయితే ఇక్కడ మనకు ప్రస్తుతం కనిపిస్తూ ఉంది. రాజేంద్ర. రైట్, థ్యాంక్ యూ చందు. ప్రైమ్ నైన్ న్యూస్ వెలుగులోకి తెచ్చిన బాలాపూర్